అందరికీ నమస్కారం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఏప్రిల్ నుంచి 19వ తారీఖు ఏప్రిల్ వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు మిథున రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే, మిథున రాశి వాళ్ళకి సూర్యుడు తృతీయాధిపతి. అంటే బంధువులు, స్నేహితులు, ఆత్మవిశ్వాసం, అలాగే అన్ని రకాలుగా బలాన్ని కలిగి ఉంటారు. మంచి జరుగుతుంది. బంధువులతో, స్నేహితులతో విరోధాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత బాగుంటుంది. బంధువుల రాకపోకలు, స్నేహితుల రాకపోకలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, మంచి ఆలోచన విధానంలో నలుగురికి సహాయం చేసే విధంగా ఈ మిథున రాశి వాళ్ళు గడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో బుధుడు మీనరాశిలో ఉండడం వల్ల విందులు, వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా ఆనందంగా గడపడం, అనేక శుభకార్యాల్లో పాలు పంచుకోవటం, మానసిక ఆనందాన్ని కలిగి వారమంతా అద్భుతంగా గడుస్తుందన్నమాట. ధన ఆదాయం చాలా బాగుంటుంది. వారం మొదట్లోనే మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల యొక్క చదువులో పురోగతి, వాళ్ళ చదువులో సంతృప్తికరమైనటువంటి రిజల్ట్స్, అనుకున్న స్కూల్లో చేర్పించడం, అనుకున్న స్కూల్లో సీట్లు, కాలేజీలలో సీట్లు రావటం ఎంతో విద్యాపరంగా బాగుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు అన్నీ కూడా కూడగట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఏ లావాదేవీ చేసినా మిథున రాశి వాళ్ళకి ఈ వారం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి ఆశీస్సు వల్ల ఆస్తులు బాగా పెంచుకునే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి కలిగి ఉన్నాయి. బంధువుల, పిల్లల యొక్క చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఏ యూనివర్సిటీకి వెళ్తారు, ఏ కంట్రీ వెళ్తారు, ఎక్కడ వెళ్ళినా కూడా అనుకూలమైనటువంటి కాలేజీలో సీటు రావడం, అనుకున్న సబ్జెక్టులో సీటు రావడం కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు, మిథున రాశిలో వాళ్ళందరికీ కూడా అద్భుతం జరుగుతుంది. ఈ వారంలో స్పోర్ట్స్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా, ఆనందంగా ప్రయాణాలలో సుఖవంతమైన ప్రయాణాలు కలిగి ఉంటారన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి అధిపతి కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల శత్రువులు పై చేయి ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అలాగే రుణబాధలు ఉంటుంది. రుణబాధ వల్ల ఇబ్బంది కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య తగవులు, మిస్అండర్స్టాండింగ్లు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఎంత తక్కువగా మాట్లాడుకుంటే భార్యాభర్తలు అంత మంచిది. అలాగే భార్యాభర్తల యొక్క మధ్య సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారంటే గురుగ్రహానికి ఏ విధంగా పూజ చేసుకోవాలో చెప్తాను. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావు. అలాగే ప్రేమికుల మధ్య ఎక్కువ మిస్అండర్స్టాండింగ్కి అవకాశాలు ఉంటాయి. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు ఇప్పట్లో కలుసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవ్వడానికి మే మంత్ 15వ తారీఖు వరకు ఆగాల్సి ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ పనికిరాదని చెప్పాను. అలాగే అదృష్టంగానే చూసుకుంటే శని అదృష్టానికి అధిపతి ఇప్పుడు మీనరాశిలోకి రావటం వల్ల మిశ్రమ ఫలితాన్ని కలిగి ఉంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు బాగుండడం వల్ల ఆస్తులు బాగా కలిసి వస్తాయి. పెద్దల యొక్క సపోర్ట్ బాగుంటుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అలాగే అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం విషయాల్లోకి వచ్చేసరికి ఉద్యోగంలో శని ఎప్పుడైతే దశమస్థానంలోకి శని రావటం జరిగిందో మిశ్రమమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంలో గతం కన్నా కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మరీ అంత నెగిటివ్ అనేది ఉండదండి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తూ శని చాలా మేలు చేస్తాడు. అలాగే ప్రమోషన్లు రాని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే గట్టిగా ప్రమోషన్లు వస్తాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఉంటాయి. మీ జాతక చక్రంలో ఉన్నటువంటి దశను, అంతర్దశని కానీ సరిగ్గా చూసుకుంటే దాన్ని బట్టి మీ ఉద్యోగ స్థితి అంతా కూడా ఎలా ఉందో మనం చెప్పొచ్చు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. గతంలో ఉన్న నష్టం అంతా కూడా పూరించుకుంటారు. ఎటువంటి వ్యాపారం చేసినా సరే అందులో మాత్రం ఖచ్చితంగా మీకు లాభం అనేది ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే భయంకరంగా బీభత్సంగా ఖర్చులు ఉంటాయండి. 10 రూపాయలు వచ్చే జాగాలో 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి షాపింగ్లోకి వెళ్ళేటప్పుడు, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు విషయాన్ని పక్కన పెట్టేసి వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి సూచించడం జరిగింది. ముఖ్యంగా మిథున రాశి అంటేనే మనకు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అవుతారు. మరి వీళ్ళందరికీ కూడా మంగళదశ, రాహుదశ, గురుదశలో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళకి చిన్నతనం నుంచి ఎప్పుడైతే మంగళదశ అయిపోగానే చిన్నతనంలో, బాల్యంలో వెంటనే రాహుదశ అనేది స్టార్ట్ అయిపోతుంది. 18లో రాహుదశ ఉంటుంది. ఆ తర్వాత
గురు మహాదశ పునర్వసు నక్షత్రం అట్నుంచి గురు మహాదశ తర్వాత వాళ్ళకి శని మహాదశ జరిగే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉంటారు. మరి ఆ దశని బట్టి, ఆ అంతర్దశని బట్టి, అట్లా గ్రహాలు ఎలా ఉన్నాయి, అసలు మనకు ఫేవరబుల్గా ఉందా, నాన్ ఫేవరబుల్గా ఉందా, అన్ని రకాలు కూడా మనం జాతకాన్ని బట్టి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ సింపుల్గా చెప్తాను. కాబట్టి నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.